Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో తన ఇద్దరు పిల్లల్ని గుండెకి హత్తుకొని రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న విజయారెడ్డి ఇష్యూ అందరినీ కలిచివేస్తుంది. ఇక తల్లి బాధ వర్ణాతీతం అని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు విజయారెడ్డి తల్లి పుష్ప ఉన్నారు. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. విజయారెడ్డి మనస్తత్వం ఎలా ఉండేదమ్మా? అసలు ధైర్యంగా ఉంటుందండి. అసలు ఎవరికైనా నలుగురు ఎవరైనా పంచబెట్టుకున్న 2 నిమిషాలు సాల్వ్ చేసి వస్తుంది. అసలు చాలా ధైర్యం. ఏ రోజు ఏడవదు ఆమె, ఏ రోజు బాధ పెట్టుకోదు, మనసులో కూడా బాధ ముఖంలో కూడా తెలియదు. అలాంటప్పుడు ఆమె అట్లా చేస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆమె పోతే పోయింది, పిల్లల్ని కూడా తీసుకొని పోయింది. నేను చదువుకున్న పిల్లలు వాళ్ళు. పెళ్ళైన దగ్గర నుంచి మీ పాపను మీరే చూస్తున్నారు, మనవన్ని మనవరాన్ని కూడా కంటికి రెప్పలా చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ నిర్ణయం విజయారెడ్డి తీసుకోవాల్సి తెలియదండి, అస్సలు తెలియదు. ఎంత ఆలోచించినా కూడా తెలియట్లేదు. ఆమె చిన్న ఆమె 6-7 నెలలు ఉన్నప్పుడు తీసుకొని వచ్చిన వాళ్ళకు చిన్న గొడవ అయితే వాళ్ళు పంపించేసారు. మొత్తం నా దగ్గరనే బీటెక్ చదువుకుంది. నేనే కాలేజీ తీసుకుపోయేదాన్ని, తీసుకొచ్చేదాన్ని. ఇంటర్వ్యూలకు కూడా నేను వెళ్ళేదాన్ని. ఆమె ఒక్కటి పోతుంది, మా అబ్బాయి తిడతాడని ఇద్దరం పోయేవాళ్ళం. అయినా కూడా ఇంత నిర్ణయం తీసుకుందంటే ఎప్పటి నుంచి ఆలోచించుకున్నది మాకు ఏది తెలియదు. ఇంట్లో ఏమన్నా డిప్రెషన్లో ఉండడం, లేకపోతే అమ్మ నాకు ఈ సమస్యను ఏం చెప్తుందా? ఆమె దగ్గర 10-15 మంది పని చేస్తారు. ఆమె ఏ డిప్రెషన్లో ఉండదు. వారానికి 2 రోజులు ఆఫీస్ పోతుంది, మిగతా రోజులన్నీ ఇంట్లో నుంచి చేస్తుంది. ఎవరెవరు ఉంటారు విజయారెడ్డితో? నేను అతనే ఉంటాం. పైన కింద ఒక 3 ఉంటారు రెంట్కి. ఏమన్నా 30వ తారీఖున సూసైడ్ చేసుకున్నది. ఇంట్లో నుంచి ఏ టైంకి వెళ్ళింది, ఏం చెప్పింది? 6:36 అండి, 6:36. వేరే టీవీ వాళ్ళు 3:30కి వెళ్ళింది, 4 గంటలకు వెళ్ళింది. వాళ్ళ కాలేజీ కాడ తెలుస్తుంది కదా ఏ టైంకి వచ్చింది, మీ అమ్మాయిని ఏడ తీసుకుంటారని. అలా పిల్ల 7:30-8 గంటలకు ఫోన్ చేసింది కాలేజీ నుంచి. చైతన్యం తీసుకుపోయింది ఆంటీ, ఇంత చీకట్ల కాలేజ్ డ్రెస్ అయితే తీసుకుపోయింది అని అంటే, బిర్యానీ అది ఇప్పుడు ఆఫీస్ పోయే టైం కదరా, బిర్యానీ అది తినిపించుకొని దింపిపోద్దులే అని నేను చెప్పిన. ఇది ఎవరెవరో 3 గంటలకే పోయింది, 2 గంటల 6 గంటలకు పోయింది, 6-6:30. విజయారెడ్డి ఇంట్లో నుంచి ఏం చెప్పి వెళ్ళిందమ్మా 6 గంటలకి? ఆఫీస్కి వెళ్తున్నా అన్నది. అంటే నైట్ షిఫ్ట్లు ఏమన్నా? నైటే ఉంటుంది, ప్రతిరోజు నైటే ఉంటుంది. ఇంట్లో నుంచి అయినా నైటే, ఆఫీస్ పోయినా నైటే ఉంటుంది. ఆఫీసు 6:30కి నేను ఆఫీస్ పోతున్నా అన్నది. ఛాయ్ పెట్టించి ఆమె తాగింది, నేను తాగిన. ఆఫీస్ పోతున్నా అంటే ఇప్పుడు ఆఫీస్ లేదు కదా, ఇంట్లో నుంచే కదా అంటే మీటింగ్ ఉందన్నది. ఒకరిద్దరు ఎవరో పని చేయట్లేదు, నేను పోవాలంటే ఎప్పుడైనా పోతుంది కదా తను, మామూలుగా వెళ్తుంది అనుకున్నా కానీ ఇట్లా చేస్తుంది అనుకోలేదు. ఇంట్లో నుంచి చెప్పి వెళ్ళేటప్పుడు రోజు వెళ్ళేటువంటి దానికి ఆ రోజు వెళ్ళేదానికి ఏమన్నా డిఫరెన్స్ కనిపించలేదు. ఆఫీస్కి బాగా రెడీ అవుతుందండి. తన సొంత కార్లో వెళ్తుందా లేకపోతే ఆఫీస్ క్యాబే వస్తుంది, అందులో ఒక సెక్యూరిటీ ఉంటాడు. మామూలుగా వచ్చి తీసుకెళ్తారు, మళ్ళీ దింపి పైకి వచ్చినాకనే వెళ్తారు. అంటే ఆ రోజు విజయారెడ్డి ఎందుకు కార్లో వెళ్ళాల్సి వచ్చింది డౌట్. ఎప్పుడన్నా క్యాబ్ వెళ్ళిపోతే తీసుకెళ్తుంది, కార్లో కూడా పోతుంది. అప్పుడు మా అబ్బాయి దగ్గరే ఉండే, డ్రైవింగ్ నేర్చుకుంటా అంటే ఇచ్చిండు. అసలు అట్లా నేర్చుకుంది ఆమె. కారు కూడా మీ అబ్బాయిదే, చెల్లి మీతోనే కారు ఇచ్చాడు అని లేదమ్మా, ఎవరో అంటున్నారు నాది కారు తీసుకుపోతా అని మా అబ్బాయి మీదే చెప్తున్నారు. మా అల్లుని పేరు మీద ఉంది, పేపర్లు ఉంటాయి కదా చూసుకోండి కావాలంటే. ఆయన పేరు మీద తీసుకున్నాం కారు. మా అబ్బాయి 2.5 lakhs ఇచ్చాడు కారు. మరి నీకు అవసరం ఉంటుంది, నువ్వు వేరే కొనుక్కుంటే నాకు అవసరం ఉంటుందో ఏమో అని 2.5 లక్షలు ఇచ్చిండు. 2.5 లక్షలు తీసుకుంది ఆమె. ఇక కారు ఇద్దరు వాడుకుంటారు. ఈయనకు ఒక కారు ఉంటే పెట్రోల్ ఎక్కువ అమ్మేసిండు, ఈయనకు కారు అవసరం లేదని అక్కడే ఉంచుకుంటుంది ఆమె. అంటే తన భర్తతో ఏమన్నా గొడవలు ఉన్నట్టు మీకు ఏమన్నా చెప్పిందా? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు బాగానే ఉంటారండి, మామూలుగా ఉంటారు. బాగా అంటే ఆయన ఇక్కడ ఏమి ఉండడు కదా, వచ్చినప్పుడు బాగానే ఉంటారు, పిల్లలతో బాగానే ఉంటారు. అంటే ఏమన్నా లోన్లీ ఫీల్ అవుతుంది అంటే నా భర్త నాకు దూరం ఉన్నాడు, పిల్లల హాస్టల్లో తెలియదండి. మనం కొంచెం ఫేస్ మార్చుకొని జ్వరం వచ్చినట్టుగా అట్లా ఏముండదు. అట్లా ఏ బాధ ఎవరికి చెప్పదు, అనే లోపల ఏముంటుందో మనకు తెలియదు. పిల్లల్ని ఎందుకు హాస్టల్లో చేర్పించారు? భర్త దూరం ఉన్నాడు, పిల్లలకి ఏమన్నా ఎలోన్ ఫీల్ ఏమన్నా అనిపిస్తుంది, ఏమన్నా చెప్తారు? అట్లేమన్నదు. ఆయన చిన్న ఆయన కొంచెం చదువుడు, అందుకని ఇక్కడ దగ్గర పెట్టే. మా అబ్బాయి సండే వెళ్తాడు, నేను కోపడేదాన్ని. నువ్వు ఎందుకురా సండే ఆమె ఒకసారి నువ్వు ఒకసారి వెళ్ళడం అంటే, పిల్లగాని చూసుకోవాలి, నేను పిల్లగాని చదివించుకోవాలి. నా పిల్లల పిచ్చి మా అబ్బాయికి చాలా అండి. అంతే. అక్కడ పట్టణ చెరువులో హాస్టల్ కూడా మా అబ్బాయి చూసిండు, మా అబ్బాయి గార్డెన్గా పెట్టుకోండు. కొంతమంది అబ్బాయి దగ్గరికి అబ్బాయి ఎందుకు వెళ్తాడు, అబ్బాయి దగ్గరికి అబ్బాయి వెళ్ళినా కూడా కష్టం అంటే ఇంకా ఏమన్నా మాట్లాడడానికి ఉందా అసలు ఎవరితోటన్నా?
అమ్మ అంటే ఒక సూసైడ్ లెటర్ రాసింది. అంటే చిన్న అమ్మ క్షమించు, నాకు జీవితం నచ్చడం లేదు అని చెప్పేసి. అలాంటి విషయాలు ఎప్పుడన్నా మీతో షేర్ అస్సలు షేర్ చేయదండి. ఎవరితోటి ఏ బాధ చెప్పుకోదు. ఫ్రెండ్స్‌కి కూడా చెప్పుకోదు. ఇంట్లో ఏది చెప్పుకుంటే మేము వదులుతామా అండి? ఆ జాబ్ పోతే పోయింది నాన్న ఇంట్లోనే ఉండు అంటాం కానీ. ఏమన్నా దేవుళ్ళని ఎక్కువ నమ్మడము, ఎక్కువ డిప్రెషన్‌లోకి వెళ్ళడం. నమ్మాలంటే ఆమె ఈ 3, 4 సంవత్సరాల నుంచి దుర్గామాత మాల వేసుకుంటుంది. ఫస్ట్ టైం 3 సార్లు వాళ్ళ అబ్బాయి కూడా వేసుకోరు. ఇద్దరు వేసుకోరు. మా అబ్బాయి కోప్పడేవాడు. ఏం దుర్గామాత మాలని ఎందుకు అంత కష్టము దసరా రోజు 10 రోజులు ఏం నీసు ఉండకుండా ఉంటాము. ఇల్లంతా నీట్‌గా చేయాలి. పెద్ద ఇల్లు. అదంతా ఎందుకంటే నేను చేసుకుంటే వాడికి ఏందని నా మీద అనేది. అంతేగాని ఆమె డిప్రెషన్ అనే ఈ మధ్యలో శుక్రవారం నిమిషంకే గుడికి పోతుంది. ఎంత లేట్ అయినా సరే స్నానం చేసుకొని దీపం పెట్టుకొని గుడికి పోయి వచ్చి లాగిన్ చేసుకుంటుందని. మీకు మీ కూతురికి మధ్య ఏమన్నా ఇంట్లో విభేదాలు కానీ అస్సలు గొడవలు అనుకోమండి. ఆమె నన్ను ఏందే అని అనను, ఆమె నన్ను ఏందే అనదు. ఆమె పని ఏంది, ఆమెకు టైంకి వండి పెడతా చూసుకుంటుంది. పిల్లల దగ్గరికి పోతానన్నా కూడా మొన్న అప్పటికప్పుడు అరిసెలు చేసి పెట్టిన సండే కూడా ఊరి నుంచి కళ్ళు తెచ్చిన చిన్న ఆమె ఉందని ముగ్గురం తాగినాం. అంతా హ్యాపీగా ఉంటామండి. అంటే మీకు ఎన్నో మెమరీస్ ఉండుంటాయి అమ్మ చాలా. పిల్లలతో. ఆ పిల్లల్ని మాకు చూడడానికే మేము తట్టుకోలేకపోతున్నాం చాలా వినడానికి. చాలా రాత్రి 11 గంటలకు అది చికెన్ ఏదో తెప్పించింది. నేను వండుకొని కూల్ డ్రింక్ తెప్పించింది. మజా కాదు థమ్సప్ నా రూమ్లోకి తెచ్చింది మా మన్మరాలు. వస్తే నీకు నేను ఇప్పుడు తాగుతాను నిద్రపోని పొద్దుటికి పాను ఉంది అంటే చికెన్ 65 అది తెచ్చి ఇచ్చింది. అదే తాగినాం. వాళ్ళిద్దరు ఆ రూమ్లో తాగినారు. అంతా బాగుందండి. ఏ రోజు పోలే. ఆమె పోయేటప్పుడు కూడా బుధవారం ఫోన్ చేసిన ఆడపిల్లలు ఇల్లు కడుతున్నాం. ఆమె పేరే కానీ మా అబ్బాయి డబ్బులు నా డబ్బులు. ఆమె 3 గంటలకు ఫోన్ చేసి నీకు తాళం చేయి అక్కడ పెట్టినావు నీ అడ్రస్లో అన్నది. నీ తాళం చేయి కోసం నేను ఎదురు చూడలే, నాది నేను పెట్టుకున్నా అన్న. నాన్న జాగ్రత్త, చదువు మీదనే మైండ్ పెట్టాలి, ఎవరి మీద పెట్టకంటే నీ మీదనే ఆలోచన ఉంది అని అన్నది లాస్ట్. అంతేగాని ఇంకా మళ్ళీ ఎవ్వరు మాట్లాడలే పిల్లలు కూడా. ఎందుకు తాళం అప్పటిదాకా ఉన్న తాళం మీకెందుకు మళ్ళీ అంటే నేను వేరే చోట ఒక దగ్గర పెట్టుకొని పోతా. నేను ఇల్లుది చివరికి ఎప్పుడు వచ్చారు ఇంటికి పిల్లలు? పిల్లలు అదే బుధవారం నాడు పోయింది ఆమె. బట్టలు పొద్దున్నే మడత పెట్టి ఆమె స్నాక్స్ అన్ని టేబుల్ మీద పెట్టి బట్టలు 5-6 డ్రెస్సులు నైట్ అంతా కుట్టేసి పెట్టిన తీసుకుపోతుందని. మంగళవారం. బాబు కూడా వచ్చాడా? ఆ బాబు కూడా రాలేదు. ఆయన అంతకంటే ముందే పోయిండు. ఈమె ఎగ్జామ్ ఏదో ఉందని తీసుకుపోయి రాపించుకొచ్చి చేసింది. సోమవారమే పొమ్మన్నా, ఆదివారం అరిసెలు చేసిన అన్నీ చేసిన. నేను బుధవారం పోతా, ఎప్పుడు మమ్మల్ని పో అంటావు, చదువు విషయమే చూస్తావు, మా గురించి చూడవు అన్నది. సరే మీ అమ్మ ఇష్టం, మీ ఇష్టం, నేనేం చేస్తాను, నేను చేసేది చేస్తా కానీ అట్లా అన్నా. అంతేగాని ఇంకెవరు. చాలా మంది వరకు సోషల్ మీడియాలో కూడా ఆస్తి తగాదాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల్లో. తల్లిని అన్నని విచారిస్తేనే తెలుస్తాయని చెప్పేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెడుతున్నారు అమ్మ. పెడుతున్నారు. ఆస్తి ఆమె పేరు, మాది ఆమె పేరు మీద ఉంది. కావాలంటే మా అల్లుడిని అడగండి. మేము ఏది చేసినా ఆయనకి ఏది చెప్పకుండా చేయం మేము. ఆయన అడగండి ఏమన్నా మోసం చేసినరా వీళ్ళు ఎలాంటి, ఆయన ఏది చెప్తే మమ్మల్ని ఏం చేయమంటే అది చేసుకుంటాం మేము. అంటే అంతే. పెంపుడు కుక్క చనిపోయింది, డిప్రెషన్ లోకి వెళ్ళింది అని అసలు మీకు కుక్క ఉందా? అది అసలు లేదు వాస్తవం? లేదు, కుక్కలు రోడ్డు మీద పండుకునేటి కారు కింద పండుకున్నాయంట. ఆమె చూడలేదట. ఆ కుక్క పండుకుంది కూడా ఏదో మేము సాది దాన్ని చంపినట్టు క్రియేట్ చేస్తే మేము ఏం చేస్తాం చెప్పండి. అది కూడా రాస్తున్నారు అన్ని. అసలుకి విజయారెడ్డి చాలా ధైర్యవంతురాలు. ఏ చాలా విషయాన్ని కూడా ధైర్యవంతురాలు. ఎవ్వరికి త్వరగా చెప్పదు. అలాంటిది ఇద్దరు పిల్లల్ని అసలు ఎంతో ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లల్ని ఎందుకు అసలు అక్కడ వరకు తీసుకువెళ్ళి అలా అసలు అది అర్థం కాకనే అండి. మాకు ఏ విషయమైనా ఏదైనా పొరపాటు ఉంటారా, ఇది పొరపాటు ఉందని సరిదిద్దుకునేవాళ్ళు. అసలు ఎట్లా పోయిందన్నది మాకు అర్థం కావట్లేదు. మాకు పిచ్చికి పోతుంది. అసలు ధూప అవ్వట్లేదు, ఆకలి అవ్వట్లేదు నాకు అసలు. అంటే పాపని చూస్తే కొంతవరకు మీ మనవరాలు అమాయకంగా కనిపిస్తుంది, కానీ బాబు చాలా యాక్టివ్ గలవాడు. సో ఎందుకు ఆ బాబు అట్లీస్ట్ ఈ విషయాన్ని మీకు ఆయన ఏందంటే ఎవరో చనిపోయినరని తీసుకుంది కాలేజీలో ఈ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ. వాళ్ళు ఏంటంటే చనిపోయినారంటే పంపిస్తారు కదా, అట్లా పంపించారు. లేకపోతే ఆమెను అస్సలు పంపించరు. ఈయనను పంపిస్తాడు, కొంచెం ఏడుస్తాడు అది ఇది అని, కానీ వాళ్ళు పంపించరు. ఆ చనిపోయిందని ఆ కారు అక్కడ పెట్టి అందులోకి తీసుకుపోయిన దాకా తెలియదేమో అనుకుంటాను నేను పిల్లలకి. వాళ్ళకి డౌట్ రాకుండా కూడా ఒక వాటర్ బాటిల్ ఉన్నది అక్కడ. ఇదే ఎట్లా ఎట్లా ఒప్పుకొని ఉంటారు అసలు పిల్లలు? ఊరికి పోతున్నా ఎవరైనా చనిపోయినారంటే వస్తూనే ఉంటారు కదా అదే తల్లితో. రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళినప్పుడు పిల్లలకి అర్థమయ్యి అదే ఉంటుంది. అప్పుడు ఏమనుకున్నారో తెలియదు. నేనైతే పోతున్నా వస్తారా అని, లేకపోతే లేదన్నదా ఏమన్నది అన్నది మనకు అసలే తెలియదు.
ఆయన అసలు ఆ చచ్చిపోతున్నా అంటే 6-7 వేల వాచ్ పెట్టుకొని పోయిండు ఆయన. ముక్కలు ముక్కలు అయిపోయిండు అసలు. ఆయన క్షేమం ఎట్లా అయిపోయిందంటే జుట్టు పెద్ద జుట్టు ఉంటుంది. మా అబ్బాయి కటింగ్ తీసుకుపోతాడు, ఆయనే చేపిస్తాడు అసలు. అంత అందమైన మనిషి. మా అబ్బాయి ఎత్తు పెరిగిండని అందరూ అంటారు కాలనీలో. ఇక్కడనే ఎక్కువ తెలుసు, వాళ్ళ ఇంటికాడ అసలు తెలియదు. అట్లా పెంచుకుంటే ఇంత పబ్లిక్ చేస్తుందని ఎప్పుడు అనుకోలేము మా అమ్మాయి. అమ్మ విజయారెడ్డి 46 సెకండ్స్ 10:30 ప్రాంతంలో మీతో మాట్లాడింది అంటున్నారు, వాస్తవం? మాట్లాడింది. ఎంత టైం మాట్లాడింది? టైం నాకు తెలియదు. అంటే నేనేందంటే ఒక గంట మాట్లాడిందా, అరగంట, 10 నేను నిమిషాలు? పోయేటప్పుడు చపాతీ చేసి పెట్టిన. నిన్న ఎస్ఐకి పోలీసు వాళ్ళకి కూడా చూపించిన ఆ చపాతీలు చేసినానా, నువ్వు ఇప్పుడు శుక్రవారం పోతున్నావు అంటే నేను ఆఫీస్లో తింటా అన్నది. మరి పోయినాక వీళ్ళంతా లాగిన్ అయినరా కాదా, నువ్వు తిన్నవా లేదా అని ఫోన్ చేసిన. నేను తిన్నవా లేదంటే 10:30కి పిల్లలు తీసుకొని పోతున్నా, ఆఫీస్లో పార్టీ ఉందన్నది. నేను లేని పార్టీ ఏంది నాన్న, నేను కూడా వస్తుంటే కదా అంటే, లేదు నువ్వు ఇంట్లోనే ఉండు, మేము ముగ్గురమే పోతున్నాము అన్నది. ఆ తర్వాత 5-6 సార్లు ఫోన్ చేసిన. ఎందుకంటే ఆడపిల్ల ఆఫీస్లోకి పిల్లల్ని తీసుకుపోనీయరని నాకు తెలియదు అసలు. లేకపోతే మా అబ్బాయికి ఒక్క క్షణంలో ఫోన్ చేసి ఉరికిపోయి పట్టుకుంటాడు అసలు. అది నా తప్పైంది. ఆ టైంలో 10:30 టైంలో ఏమన్నా సౌండ్స్ రావడం ఏమన్నా అస్సలు రాలే, అస్సలు ఏ సౌండ్ లేదు. కాల్ చేసి నాకు చేయలేదు. అమ్మాయి చేసింది, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె చేసింది. చేసి అన్నది చేతనం తీసుకుపోయింది కాలేజ్ డ్రెస్లో అంటే అరే బిర్యానీ అవి తినిపించుకొని వస్తుంది, వాళ్ళ అమ్మాయి ఇలా ఆఫీస్ ఉందని పోయింది, మళ్ళీ పంపిస్తలేనా, అంత టెన్షన్ ఏమి లేదు అని నేను అన్న. అంతే, ఇంకెవరు అనుమానం వచ్చినా అట్లీస్ట్ అసలు రాదు. ఆమె మామూలుగా కార్ తీసుకొని పోయి ఆ టాగిన గిగిన అవి తెలుస్తాయి మా అబ్బాయికి. ఎప్పుడు పోతుంటుంది కదా తినిపించుకొని, ఆడ ఆమెను మళ్ళీ దింపి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్ దగ్గర అక్కడికి. అట్లా అనుకున్నా నేను. 10:30 తర్వాత మాట్లాడినాక మళ్ళీ పాపని దించారా లేదని ఫోన్ చేశారా? నేను ఫోన్ చేసిన, ఆమె ఎత్తలేదు, ఇంకే ఫోన్ ఎత్తలేదు. 4 గంటల దాకా చేసిన. నేను చేసిన కాళ్ళు కూడా ఉన్నాయి నా దాంట్లో, ఆమె దాంట్లో వెళ్ళలేదు ఇంకా. కానీ ఆ కాళ్ళు ఇంకా నేను 4 గంటలకు అనుకున్నా. 4 గంటలకు లేచి స్నానం చేసిన. రోజు గోరెంటాకు పెట్టిపోయింది నాకు. గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటున్నావు అమ్మా, ఇప్పుడు ఎందుకు తొందర అన్నది. అంటే అరే అన్న తిడుతుండ్రా, బయటికి వెళ్తావు నువ్వు, జుట్టు అంతా నల్లగా ఉందన్న, తెల్లగా అయింది అంటుండ, అందుకే నానబెట్టుకున్నాను అన్న. ఏం మాట్లాడలేదు ఇంకా ఆ విషయం తప్ప. ఇంకా నాకు కాలే ఎత్తలే. కొంతమంది మళ్ళీ వాళ్ళ అన్నతో గంట మాట్లాడింది. అది ఫోన్ తీస్తే తెలియదా అండి, ఆయన కాళ్ళు తీస్తే తెలియదా, ఆమె దాంట్లో తీస్తుంది. అంత మోసం ఏమేమో రాస్తున్నారు. మీరు 4 వరకు ఫోన్ చేశారు, లిఫ్ట్ చేయలేదు. తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది వీళ్ళు చనిపోయారు? 5:30కి వస్తుంది అనుకున్నా, రాలేదు. అంటే పిల్లలతో కార్ తీసుకుపోయింది కదా, ఆమెను అక్కడ దింపిందా, మరి తీసుకుపోతున్నా అన్నది కదా, ఆయనను దింపి 7 కల్లా వస్తుందిలే. నేను అన్నం వండుకున్నా, ఆ నారపల్లికి పోదామని అది చెంగచెల్ల చివరస్తా దాకా వచ్చిన. మా అబ్బాయి కాల్ చేసిండు, అమ్మ ఏడున్నావు అంటే, నేను పోతున్నారా అంటే, చెల్లి ఆఫీస్ పోయిందా అన్నాడు. అంటే పోయిందిరా, ఆమె గురించి నన్ను అడుగుతున్నావు, ఆఫీస్ ఉందని పోయిందంటే, ఆఫీస్ లేదు కదా అన్నది. మీటింగ్ ఉందని పోయింది అని నేను. నాకు పోలీసు వాళ్ళు 3 చచ్చిపోయిందని ఫోన్ చేస్తాను, పక్కన రా అంటే 2 నిమిషాల్లో బస్ కింద పడుతుంటే నేను అసలు ఏం తెలియలేదు నాకు. ఆమె ఆఫీస్ పోయింది, 3 చచ్చిపోయిందని అంటున్నాను. ఒక్క క్షణం అయితే నేను బస్ కింద పడుతుంటే దెబ్బ పక్కన నిలబడేసి కింద పడిపోతే 2-3 వచ్చి లేపి ఏమంటే రామ్మ అంటే, నాకు ఏ బస్సు దొరకలేదు, ఆటో దొరకలేదు. దబ్బుకున్న పర్సులో డబ్బులు ఉంటే ఆటో ఎక్కి ఇక్కడ దిగి ఊరికి వచ్చేసరికి ఆ పక్క అయిన రైల్వే స్టేషన్ తీసుకొని పోయిండు. వీళ్ళు లేరు, తాళం వేసి ఉంది. నాకు పోలీసు వాళ్ళు ఎవరో ఫోన్ చేసారు. ఫోన్ చేసి మీ అమ్మాయి ఉందా, మీ అబ్బాయి ఉందా, మీ హస్బెండ్కి ఫోన్ అంటారు. మా హస్బెండ్ లేడండి, చనిపోయిండు అని అన్నా. అని అంటే, మేము మగవాళ్ళతోటే మాట్లాడుతాం, నీతో మాట్లాడు, నువ్వేంది నీకు క్యాన్సర్ ఏది ఉందంట అన్నారు. అని నాకు క్యాన్సర్ ఉన్నా, నేను బాగున్నాండి చూడడానికి, నేను మాట్లాడతా, చెప్పండి అంటే వాళ్ళు చెప్పట్లేరు. మా అబ్బాయి అన్నాడు 3 చచ్చిపోయిన ఫోన్ వస్తుందమ్మా అని అంటే, ఆడెవడరా ఫోన్ చేసేది, నువ్వు గట్టిగా మాట్లాడన్నా అంతే. అప్పటిదాకా నాకు తెలియదు. ఆమెకు కూడా ఫుడ్ చేసి రెడీ, నేను ఫుడ్ కట్టుకొని వచ్చేసిన. అంటే ఆ బాడీస్ చూసినప్పుడు నుజ్జు అయిపోయినాయి, అసలుకి ఐడెంటిఫై చేయగలరు? వాళ్ళకే ఫోటోలు పంపించింది, నాకు ఫోటోలు పంపించలేండి, లేవలేకుండా పడిపోతుందని. మా కోడలు మా కొడుకే చూసిపోయినరంటే ఇక్కడి నుంచి. అస్సలు తెలియదు, నిన్న చూసిన ఆ ఫోటోలు నేను. అమ్మ చివరిగా అంటే 15 రోజుల క్రితము తల్లి కూతుళ్ళ మధ్య గొడవ జరిగింది, ఆ కారణంతోనే పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మీ మధ్య నిజంగా ఏమన్నా గొడవలు? దేవుని ప్రమాణం అండి, మా అబ్బాయి మీద ఒట్టు, మేము ఏ రోజు కొట్లాడుకోం, అస్సలు కొట్లాడుకోం.
బిగ్ టీవీ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అనేక మంది అనేక వార్తలు ఆల్రెడీ మీరు ఒక కుటుంబాన్నే కోల్పోయారు నిజం చెప్పాలి అని అంటే. పిల్లలు చనిపోయి మేము ఏడుస్తుంటే ఈ రకంగా హింసిస్తే ఆమె మీద ఆస్తి పెట్టినా కష్టమే. మా అల్లుడిని అడగండి వెళ్ళి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏం మనుషులు. ఇప్పుడు నీ భార్య పిల్లలు చనిపోయింది కదా, వాళ్ళ మీద ఏమైనా కేసు పెడతామని పెట్టిపోయిండ్రు పోతాం, అంతేగాని ఒక్కొక్కటి కారు తీసుకొస్తే నడున్న ప్లేస్ నుంచి జ్వరం వచ్చింది, కారు ఏమని మొన్న పోయినా మేమే పోయినాం, మమ్మల్ని ఎవరో పోలీసు వాళ్ళు పట్టుకపోయినరు అని జనాలు రాస్తున్నారట. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎందుకు పట్టుకపోయారు? పట్టుకపోతే పోతాం, మాకేం బాధ లేదు. మేమిద్దరమే పోయినాం. వాళ్ళకి ఫోన్ చేసి సికింద్రాబాద్ పోయినాం, బస్సు ఎక్కి ఆ నుంచి మా అయ్యంప్పుడు ఆటో మాట్లాడిన 100 రూపాయలు నేనే ఇచ్చిన. ఇద్దరం బస్సు ఎక్కిపోయి సికింద్రాబాద్కి పోయి వాళ్ళతోటి ఎప్పుడు 2 గంటలకు 1 గంటకు పోతే 5 అయింది. నేనే అడిగిన, మా అబ్బాయి కూడా అడగలే, కారాన్ని ఇవ్వండి కాస్త, మాకు అటు ఇటు తిరగడానికి లేదు, ఉన్న బండి చెంగిచెర్లలో ఉంది అని అంటే వాళ్ళు కారు ఇచ్చి కూడా మా ఇద్దరు ఫోటో దింపుకో, నా పేరు మీద కారు ఉంది ఇచ్చేయమన్నాడు అని ఒకటి ఇవ్వడు. ఎవరినని మాట్లాడుతుంది చెప్పండి? ఎవరి దగ్గరికి పోయి నేను మాట్లాడడానికి లేదు కదా. అంటే ఫైనాన్షియల్ గా కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అస్సలు లేవు. మేము అక్కడిక్కడ తెచ్చుకొని ఆమె పేరు మీద పెట్టి మేము ఏడుస్తున్నాం, ముగ్గురిని పొడగొట్టుకొని. వాళ్ళేదో మాకు పెట్టిర్రు, ఆయన ఎంత సాలరీ పంపిండు, ఆయన సాలరీ స్లిప్ అంతా తీయండి, నా అకౌంట్లోకి ఎంత కొట్టిర్రు అది తీయండి. 4 అకౌంట్ నెంబర్లు ఇచ్చిన. నిన్న పోలీసులు ఎవరో వచ్చిర్రు, ముగ్గురు. కలెక్ట్ చేసుకున్నారమ్మా నిన్న పోలీసు? యాక్సిస్ బ్యాంక్ది ఒకటి మా అబ్బాయి వెతికిచ్చిండు. అన్నీ ఒక కట్టలాగా కట్టి పెట్టుకుంటాం, అన్ని ఆమె వేరు నాయ వేరు ఒక్క దగ్గర కట్టలా కవర్లు వేసి పెడతాం. ఆమె అకౌంట్లు కానీ నా అకౌంట్లు కానీ. మా అబ్బాయికి ఇస్తే నా కళ్ళు కనపడతలేరు, కళ్ళు తిరుగుతున్నాయి అంటే వాళ్ళ ముందే కింద పోసి 4 అకౌంట్లు, ఎస్ బ్యాంకుది ఒకటి, వాళ్ళ అత్తని తీసుకుపోయి ఎప్పుడో వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తే ఇడినే 4 రోజులు ఉండరు వాళ్ళ ఇంట్లో, ఆమెను తీసుకుపోయి ఎస్ బ్యాంక్లో తీసుకుంది ఆ అకౌంట్. అది మాకు తెలియదు, అయినా కూడా అది ఇచ్చినాం. కర్ణాటక బ్యాంకుది ఒకటి, యాక్సిస్ బ్యాంకుది ఒకటి, సౌత్ ఇండియా బ్యాంక్ ఇద్దరిది ఉంది. ఆ కర్ణాటక బ్యాంకులో కూడా ఆమె లోన్ తీసుకుంది, ఇల్లు లోన్ తీసుకుంటే షూరిటీ పెట్టమంటే వాళ్ళ అత్తమ్మ అప్పట్లో పెట్టలేదు. అప్పట్లో పెట్టకపోతే నేనే 40,000 వేరే వాళ్ళకి ఇచ్చి పెట్టించిన, నేను పెట్టినా. అక్కడ కూడా అడగండి, వాళ్ళ అమ్మ పెట్టిందా, ఎవరు పెట్టిండ్రు అన్నీ ఆయన దగ్గర పోయి తెలుసుకొని రండి. మా మీద అబండలు వేయకండి. ఇప్పటికైనా నా చిన్నపిల్లోడు ఉండి సాదుకోవాలి నేను. వాళ్ళందరినీ సాది పెట్టేసిన అక్కడ నాకు చేసిన కష్టం అంతా నాశనం అయిపోయింది, మళ్ళీ అబండాలి నా మీద. మీరు ఇంతకు ముందు మాట్లాడారు, అంటే పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకుపోయారు అది ఇది అని. అసలు పోలీసులు మిమ్మల్ని విచారించారు అంటే అడిగారా ఏం జరిగింది? అడిగాను, మేమే పోయినాం ఎట్లా అయింది ఏమైంది, వాళ్ళే బాధపడుతున్నారు. అసలు ఇట్లా అయినాక కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఏ పేపర్ వాళ్ళతో ఏ న్యూస్ వాళ్ళతో మాట్లాడకండి ఆయనే చెప్పిండు మాతోటి. ఆయన పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఏమేం క్వశ్చన్లు వేశారు? అది చెప్తే ఉన్నదే చెప్పిన, నా దగ్గర ఉన్నది చెప్పిన. ఇంకేమన్నా మీ దగ్గర ఉంటే తీసుకురండి, మేమే పోతాం, జైలుకు పోయి కూర్చుంటాం, మాకేమి ఇబ్బంది లేదు. అరే చచ్చిపోయి ఏడుస్తుంటే 100 రకాలు నా కారు అన్నాడట మా అబ్బాయి. ఎవరితోటి అన్నాడు? అక్కడ మా ఇద్దరు చేతులు పెట్టి కారు తాళం చేయి ఫోటో తీసుకున్నారు వాళ్ళు, అక్కడ పోయి అడగండి. ఆ కారు మా అల్లుని పేరు మీద ఉంది, పేపర్లు ఉన్నాయి చూపిస్తాను. ఎవరి నుంచన్నా తనకి బెదిరింపు కాల్స్ ఏమన్నా అసలు రావండి. ఆమె బెదిరే మనిషి కాదు, ఆమెకు బెదిరింపు కాల్స్ రావు. ఆమె 10-15 మందికి పని చెప్తుంది. అసలు ఆమె చేతి కిందనే పెద్ద పెద్దోళ్ళు పని చేస్తారు, చిన్నపిల్లలు. ఓవరాల్ గా అమ్మ మీరు చెప్పినట్లు అన్నతో గంట సేపు మాట్లాడలేదు, తమ్ముడు అన్నతో మాట్లాడలేదు, పెంపుడు కుక్క చనిపోయింది రీజన్ కాదు, ఫైనాన్షియల్ ఇబ్బందులు లేవు, ఎవరి నుంచి బెదిరింపు కాల్స్ రాలేదు. అసలు ఏమై ఉంటదని మీరు అనుకుంటున్నారు? అస్సలు ఏమై ఉంటుందని అదే ఆలోచన తప్పితే కూడా గీ పొరపాటు అయింది చనిపోయింది అనేదన్నా మాకు మైండ్లో నుంచి తీసేస్తాం. మీది ఇష్టమో ఇష్టమో అసలు ఏం తెలియకుండా ముగ్గురిని పోయినరంటే నన్ను ఏం చెప్పలేకపోతున్నాండి. అయితే విజయారెడ్డి ఎందుకు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నది అనేది మాకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇంట్లో ఎప్పుడు సరదాగా ఉంటుంది, అందరితో మాట్లాడుతుంది, యాక్టివ్గా ఉంటుంది. అంటే తను ఒక టీమ్ లీడర్గా పనిచేస్తుంది అని అంటే తన మైండ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోవాలని తల్లి పుష్ప చెప్తుంది. దాంతోపాటు వారం రోజుల క్రితం ఇంట్లో తల్లి కూతుళ్ళకి గొడవ జరిగింది, ఆ మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకుంది అన్న విషయాలు కూడా ప్రమాణ పూర్తిగా అవాస్తవము, మేము బాధలో ఉన్నాము, అలాంటి వార్తలు ఎవరు దయచేసి రాయొద్దు అని చెప్పేసి బిగ్ టీవీ నుంచి మేము బిగ్ టీవీ నుంచి మేము చెప్తున్నాము. సో దయచేసి ఎవరు ఇలాంటి అవాస్తవాలు రాయకండి, మమ్మల్ని ఇంకా కూడా చంపేయకండి అని చెప్పేసి బిగ్ టీవీ వేదికగా కోరుకుంటుంది తల్లి పుష్ప. కెమెరామెన్ కృష్ణతో సుజాత, ఉప్పల్.